This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, V-Media News. మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారిని కలవబోతున్నాము. లక్షలాది మంది సహాయం చేసే అదృష్టం, సౌభాగ్యం రావడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చింది అనేది మనం మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో విందాం. మా అమ్మ నాన్న వాస్తవంగా లంబాడా కుటుంబానికి చెందిన వాళ్ళు, చదువుకోలేదు ఇద్దరు కూడా. మా అమ్మ నాన్నలు మమ్మల్ని చదివించారు. వాళ్ళు మేము ఉద్యోగాలు చేస్తుంటే చాలా సంతోషపడేవాళ్ళు. నేను 84లో ఉద్యోగం చేసిన తర్వాత మా ఊరి మా సమీప గ్రామంలో ఒక పటేలు నా దగ్గరికి వచ్చాడంట. వచ్చినప్పుడు ఆయన్ని కూర్చోబెట్టి నేను వారికి కావాల్సిన పనులు మంచిగా మర్యాదగా చేసి పెట్టానంట. అది వెళ్ళి మా నాన్నగారికి చెప్పారు. అరే ఫలానా పటేలు నీ దగ్గరికి వచ్చాడంట, ఆయన ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యి సంతోషం పడ్డాడు, చాలా మంచిగా చేశాడు అని చెప్పాడు అని ఆయన చాలా సంతోషపడ్డాడు. అదొకటిన్ను. ఆ తర్వాత నేను వికారాబాద్ అడిషనల్ కలెక్టర్గా ఉన్నప్పుడు మా కలెక్టర్ అప్పుడు బౌసమి బసు గారు 5 రోజులు వారు కశ్మీర్కి వెళ్తే సెలవు పెట్టారు. ఆ 5 రోజులు నేను ఇన్ఛార్జ్ కలెక్టర్ ఉన్నాను అక్కడ. ఆ ఇన్ఛార్జ్ కలెక్టర్ వికారాబాద్ ఇన్ఛార్జ్ కలెక్టర్ మోతీలాల్ అని పేపర్లో వచ్చింది. అది ఆ పేపర్లో వచ్చింది, ఎవరో మా నాన్నగారికి చూపించారు. అది చూస్తే ఎమ్మటే అది చెప్పిన తర్వాత నాకు ఫోన్ చేసి నువ్వు కలెక్టర్ అయిపోయావా అని ఎంతో సంతోషంగా చెప్పాడు. ఆ క్షణాలు అసలు నన్ను మైమరిపించినాయి అన్నట్టు. కాబట్టి నేను ఇన్ఛార్జ్ కలెక్టర్నే తెలియదు, కలెక్టర్ అనే చెప్పారు కాబట్టి నువ్వు కలెక్టర్ అయ్యావంట అని వచ్చారు. కాకపోతే నాన్న నేను కలెక్టర్ కాదు, మా కలెక్టర్ సెలవు పెట్టారు, నేను ఇన్ఛార్జ్ కలెక్టర్నే, నేను అడిషనల్ కలెక్టర్ను, నేను కలెక్టర్ని కాదు నాన్న అంటే సరే అని చాలా సంతోషపడ్డారు. ఆ క్షణాలు అయితే నేను మరవలేను. ఇక మా అమ్మ సంతోషము నేను అసలు చెప్పరా అని అంత ఇది ఉంటుంది, ఆనందం ఉంది నాలో. అంటే ఇప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అట్లా చాలా గొప్ప కుటుంబం. అంటే నన్ను ఆ విధంగా వాళ్ళు పోషించారు, చాలా ఆనందపడ్డారు వాళ్ళు. నాకు అక్క, ఆ తర్వాత నేను రెండవ సంతానాన్ని, నా తర్వాత 7 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా వారి వారి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ వ్యాపారాలు ఉంటారు. మా కుటుంబంలోనే అందరూ బయటికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. మా చందంపేట మండల్లో నేను మొట్టమొదటి గిరిజన కుటుంబంలో మొట్టమొదటి ఉద్యోగిని.